మీ బంగారం బ్యాంకులో ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను. కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం పొలిటికల్ పవర్ లిస్ట్ ఒకటి అనౌన్స్ చేయడం జరిగింది. దానికి సంబంధించి టాప్ 10 నాయకులు వీళ్ళే అంటూ ఒక లిస్ట్ ని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఒకసారి ఆ లిస్ట్ లో ఉన్నటువంటి పేర్లని మీకు వినిపిస్తాను. ఇందులో చంద్రబాబు నాయుడు గారికి కూడా స్థానం దక్కింది. టాప్ 5 లో ఉన్నారు ఆయన. అసలు లిస్ట్ చూసుకుంటే 2024 సార్వత్రిక ఎన్నికల అనంతరం మారిన రాజకీయ లెక్కలతో ఇండియా టుడేస్ 2024 పొలిటికల్ పవర్ లిస్ట్ లో కొత్త వారికి చోటు దక్కింది. జాబితాలో టాప్ 10 నేతలు: 1 PM మోదీ, 2 RSS చీఫ్ మోహన్ భగత్, 3 కేంద్ర హోంమంత్రి అమిత్ షా, 4 రాహుల్ గాంధీ, 5 AP సీఎం చంద్రబాబు నాయుడు, 6 బీహార్ సీఎం నితీష్ కుమార్, 7 UP సీఎం యోగి ఆదిత్యనాథ్, 8 తమిళనాడు సీఎం స్టాలిన్, 9 బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అండ్ 10 SP చీఫ్ అఖిలేష్ యాదవ్. సో ఈ 10 మెంబర్స్ కి చోటు దక్కింది. అయితే టాప్ 5 లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఎట్లా చూడొచ్చు ఈ అంశాన్ని? ఆరుగురు నలుగురు. ఇది ఇండియా టుడే వాళ్ళు ఇచ్చారు. ఇండియా టుడే అయితే చాలా బాగా తూకం బాగా వేశారు అనిపిస్తుంది. మాట రాకుండా 5 వాళ్ళకి ఇచ్చి, 5 ఏంటి 6 వాళ్ళకి ఇచ్చి, 5 బీజేపీకి ఇచ్చి, 4 కాంగ్రెస్కి ఇచ్చి, కాంగ్రెస్ కావచ్చు, ఎస్పీ పార్టీ ఒకటి, అలా తమిళనాడు అన్నీ ఇచ్చి, ఈ రకంగా చూసుకుంటే పార్టీకి ఒకటి ఇచ్చి ఆ పార్టీకి 5 ఇచ్చుకున్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారికి 5వ స్థానం ఇవ్వడం అనేది సముచితం. అందులో ఏమి పెద్ద వాళ్ళేమి ఆయనకి ఎక్కువగా వరగబెట్టింది ఏమీ లేదు. కాకపోతే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, RSS మోహన్ భగత్కి మోడీకి మొదటి నుంచి పోటీ ఉంది. ఓకే, అసలు వీళ్ళు సీఎంల విధంగా తీసుకున్నారు, సీఎం పిఎం విధంగా తీసుకున్నారు. బట్ ఈయనకు కూడా చోటు దక్కడం అనేది అయితే యాక్చువల్గా బీజేపీ RSS వేరు కాదు, కాయిన్కి 2 వైపులా అన్నట్లు. అయితే ఏది ఎక్కువ ప్రాధాన్యత? ఇప్పుడు రూపాయి కాయిన్ ఉంటుంది, రెండో వైపు ఇంకో బొమ్మ ఉంటుంది. దేన్ని హెడ్ టైలు అంటే ఏం చూస్తాం మనం? మరి హెడ్ మోహన్ భగత్కి ఇవ్వాలి లెక్క అయితే. మోడీయే 2వ స్థానంలో ఉండాలి. ఎందుకంటే ఇది బీజేపీ ప్రభుత్వం అయినప్పుడు ఈ బీజేపీకి విశ్వ హిందూ పరిషత్తే మూలమైనప్పుడు అలా ఇవ్వాలి. కానీ ఇండియా టుడే వాళ్ళు మోడీని తక్కువ చేస్తే ఏం కొంపలంటూ పోతాయోనని చెప్పి మోడీకి ముందిచ్చి, తర్వాత మోహన్ భగత్కి ఇచ్చి, తర్వాత అలా ఇచ్చారు. సరే, ఏది ఏమైనప్పటికీ మనగా మనం చూసుకుంటే గనక ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడు గారికి దక్కటం అనేది ఒక రకంగా ఆయన వ్యక్తిగతమైన ఉన్న ఇమేజ్కి, అలాగే కూటమిలో ఉండటం వల్ల కూడా ఆ స్థానం దక్కి ఉండవచ్చు. కానీ మనం ఇవన్నీ ఉన్నాయని మురిసిపోవటం కన్నా రేపు కావాల్సింది ఏంటి? ఆ రాష్ట్రంలో ఏం చేస్తానని చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఏం చేస్తున్నారు, ఏం చేస్తారు అన్నదే మనకు కావాలి. ఇండియా టుడే అంటే ఎంత, అనకపోతే ఎంత? ఇప్పుడు కొంతమంది అవార్డుల గురించి మాట్లాడతారు. అవార్డు వస్తే ఏంటి, రాకపోతే ఏంటి? అది ఒక అదనపు విలువ అంతే. కానీ అసలు విలువ లేకుండా అదనపు విలువ వచ్చినా దానికి విలువ ఉండదు. అసలంటూ విలువ ఉన్న తర్వాత ఈ అదనపు విలువ వచ్చినా రాకపోయినా పర్వాలేదు. అయితే అందుకని ఏంటంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న తల మీద భారం ఏంటి? పోలవరం కంప్లీట్ చేస్తారా లేదా? అమరావతి కంప్లీట్ చేస్తారా లేదా? ఆ రాష్ట్రాన్ని ఆర్థిక పరిస్థితిని కావచ్చు, రాజకీయ పరిస్థితిని కావచ్చు, సోషల్ మీడియా పరిస్థితిని కావచ్చు, అన్నిటినీ గాడిలో పెడతారా పెట్టరా? అలాగే వలస వెళ్ళిపోయిన వాళ్ళందరూ వెనక్కి తిరిగి వచ్చేలాగా ఉపాధిని సమర్థవంతంగా చేస్తారా లేదా? ఇన్ని టాస్కులు ఉన్నాయి మాకు. ఇవన్నీ ఉండగా 5వ పేరు ఏంటి? ఫస్ట్ పేరు వచ్చినా నాకైతే ఏం సంతోషం కాదు. అసలు చెయ్యాల్సింది చెయ్యాలి కదా. వాటి కోసం కదా ప్రజలు ఎదురు చూస్తున్నారు. అదేదో సినిమాలో, ఇందిరా సినిమాలో చిరంజీవి వర్షం కోసం అందరూ కలిసి పాటలు పాడతాం, ఏవో చేస్తూ ఉంటారు కదా.
అలా చకోర పక్షులాగా ఎదురు చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి కోసం. చేస్తారు ఇంకా, అంటే ఇప్పుడే కదా మొదలైంది అని. నేను అదే అంటున్నా, ఉమ్, అసలు అవి కావాలి మనకి. ఉమ్, ఇవి ఇచ్చినా ఒకటే ఇవ్వకపోయి నా దృష్టిలో ప్రజల ఆకాంక్షలు చాలా ఇంపార్టెంట్ అండి. ప్రజలు ఎలా వేశారు ఓట్లు, అసలు ఎలా 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 ఎంతంత దూరం నుంచి వచ్చి స్వచ్ఛందంగా విదేశాల నుంచి 10,000 మంది వచ్చారంటే మీరు అర్థం చేసుకోండి. చాలా అవకతవకలు జరిగాయి ఓటింగ్ లో అనే మాటలు ఇప్పటికీ వినిపిస్తున్నాయి. దీన్ని ఎట్లా చూడొచ్చు మనం? ఇప్పుడు ఈ అవకతవకల గురించి నేనేం వ్యాఖ్యానించలేనండి. ఎందుకంటారా, అసలు బ్యాలెట్ లోనే ఏదో సంథింగ్ జరుగుతుంది అనే ఉద్దేశం నాకు మొదటి నుంచి ఉంది. మరి వేరే అభివృద్ధి చెందిన దేశాలు కూడా బ్యాలెట్ సిస్టంలోనే ఉన్నప్పుడు అసలు మనం ఈ సిస్టంలోకి ఎందుకు వచ్చాము? మార్చుకుంటే అయిపోతుంది కదా, ఈ అవకతవకలు ఉండవు కదా. అప్పుడు కూడా అవకతవకలు ఉంటాయి, ఉండకుండా ఎక్కడికి పోవు. మనిషి ఉన్నంత కాలం, మనిషి జిత్తులు మారి బుద్ధి ఉన్నంత కాలం, రాజకీయాల్లో నేనే గెలవాలి అనుకున్నంత కాలం ఎవరి మాయోపాయాలు వాళ్ళు పన్నుతారు. అందుకని చెప్పి నేను చూసేది ఏంటంటే, ఈ వెళ్ళిన వాళ్ళందరూ తెలుగుదేశానికి వేయబట్టే తెలుగుదేశం గెలిచింది అని నేను అనుకుంటా. ఇప్పుడు వాళ్ళు చెప్పినట్లు ఇదంతా ఎలక్షన్ అంతా మాయ అన్నారనుకోండి, ఏం చెప్తాం ఇంకా మరి? మనం ఏం చేయలేం కదా. మాయ చేయగలరా ఇప్పుడు? అదే మాయ అవలేదా అనేది పక్కన పెడితే, అసలు అపోజిషన్ లో ఉన్న వాళ్ళు మాయ చేయగలరా? ఎలా కుదురుతుంది? ఎట్లా కుదురుతుంది అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, కూటమి ఉంది కదా, కూటమి ఉంది కాబట్టి అక్కడి నుంచి వచ్చేసి సపోర్ట్. కానీ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, అంతకుముందు మీకు కూటమి సపోర్ట్ చేస్తే మీరు గెలిచారా? అంతకుముందు కూడా మోడీకి సపోర్ట్ చేస్తే అలాగే అనుకోవాల్సి ఉంటుంది. అలాగే అనుకోవాలి కదా మరి. అందుకని చెల్లుకు చెల్లు అనుకోవడం ఇక అంతకంటే. అలా అనుకుంటే సెంట్రల్ లో కూడా 400 సీట్స్ వచ్చేవి కదా. వచ్చేవి కదా. ఎందుకని మరి ఇండియా 240తోనే ఎందుకు ఆగిపోయింది? బొటాబట్టి ఆగిపోయింది. అసలు ఇంకొంచెం తారుమారు అయ్యి ఉంటే అయిపోయేదిగా పరిస్థితి. ఇప్పటికైనా కూడా అది తుమ్మితే ఊడిపోయే ముక్కే నానా చేస్తావితే అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ అది కూడా అనుకోవాలి మరి. అందుకని ఏంటంటే ఇవన్నీ కాదు, మనం ఆలోచించాల్సింది ఏంటంటే, నేను ఈ నంబర్ల కంటే కూడా నలుగురు పేదవాళ్ళకి తిండి దొరికిందా లేదా, రాష్ట్రంలో స్త్రీలకి రక్షణ ఉందా లేదా, పిల్లలు సరిగా చదువుకుంటున్నారా లేదా, వాళ్ళ విద్యా ప్రమాణాలు పెరుగుతున్నాయా లేదా, అలాగే గవర్నమెంట్ స్కూల్స్ పరిస్థితి ఎలా ఉంది. ఇంకొక ఆశ్చర్యం చెప్పమంటారా, అమెరికాలో ఒక 2 స్టేట్లలో ఇక్కడ అమ్మఒడి కార్యక్రమం ఉంది కదా, ఆంధ్రప్రదేశ్లో అలాంటి అమ్మఒడి కార్యక్రమం ఉంది అక్కడ. అయితే ఆ 2 రాష్ట్రాల్లో కమ్యూనిస్టులు గెలిచారు. ఓట్లు ఎక్కువ వచ్చినాయి కమ్యూనిస్టులకి. వాళ్ళు గెలవలేదు కానీ ఓట్లు ఎక్కువ వచ్చినాయి వాళ్ళకి. ఏంటి అంటే, ఆ రాష్ట్రాల్లో తల్లిదండ్రుల ఖాతాలోకి డబ్బులు వేస్తారంట. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ డబ్బులు తీసుకుని ప్రైవేట్ స్కూళ్ళలో చదివించుకుంటున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు, మీరు గవర్నమెంట్ స్కూల్లో చదివించండి అని చెప్తున్నారు. అసలు గవర్నమెంట్ స్కూల్లో చదివించే కాడికి వీళ్ళకి డబ్బులు ఎందుకు ఇవ్వాలి? డబ్బులు ఏదో గవర్నమెంట్ స్కూల్కి ఇస్తే గవర్నమెంట్ స్కూలే బాగుపడుతుంది కదా. అంటే చూడండి, ఇక్కడేదో ఆంధ్రప్రదేశ్ వాళ్ళే అమాయకులు అని అనుకోవద్దు, జగన్మోహన్ రెడ్డి మాయగాడు అనుకోవద్దు. అక్కడ కూడా మాయగాళ్ళు ఉన్నారు, మాయగాళ్ళకి తగిన బుద్ధి చెప్పారు. అలాగే ఇక్కడ కూడా బుద్ధి చెప్పారు. అర్థమైందిగా మీకు? ముందు ఆంధ్రప్రదేశ్ ప్రజలు బుద్ధి చెప్తే నెక్స్ట్ అమెరికా ప్రజలు బుద్ధి చెప్పారు ఆ విషయానికి. రైట్, ఇలా ఉంటాయి. అందుకని ఏంటంటే, ప్రజలు ఓట్లు వేశారనే నేను నమ్ముతున్నా. లేదు 100% ఓట్లలో 40% మాకు వచ్చినాయి అని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. కానీ నీకు రాష్ట్రం మొత్తం మీద అన్ని ఓట్లు వచ్చినాయి, నేనేం కాదనట్లే. కానీ సీట్లు కదా ఇక్కడ ప్రామాణికం, ఓటు కాదు కదా. అందుకని ఏంటంటే, మీరు ఒక పథకాన్ని ప్రవేశపెట్టేప్పుడు ప్రజలు కూడా కొంచెం తెలివైన వాళ్ళే అర్థం చేసుకుంటారు. మన మాయోపాయం అర్థమవుతుంది వాళ్ళకి. ఇప్పుడు మనకి ఈ పిల్లల పేరు చెప్పి అమ్మఒడి పేరుతోటి ఇచ్చిన డబ్బులు, ఈ డబ్బులతోటి మన ఓట్లు కొనాలని చూస్తున్నారు వాళ్ళు అనేది అర్థం చేసుకున్నారు వాళ్ళు. అందుకని అమ్మఒడి తీసుకున్న వాళ్ళు కూడా ఓటు వేయలేదేమో ఇప్పుడు అమెరికాలో చేసినట్టు. అందుకని ఏది ఏమైనా నంబర్ల గురించి సంతోషపడకుండా, అంటే ఉంటే మంచిదే,
ఉంటే మంచిదే. మన దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాల్లో 5వ నంబర్లో మన ముఖ్యమంత్రి ఉన్నాడంటే మనకు సంతోషమే. సంతోషం. దీన్ని బట్టి ఆయన పరిపాలన బాగుంది కదా అని కేంద్రం కూడా మరింత సహకరించి Yeah. మంచిగా నిధులు ఇస్తే ఆ రాష్ట్రం బాగుపడాలని నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా రైట్ మేడం.